ఎకరం 264 కోట్లు. అవును, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇదో సరికొత్త రికార్డ్. రాయదుర్గం పాన్మక్తా ప్రాంతంలో ఎకరం ఏకంగా 264 కోట్లకు అమ్ముడుపోయింది. రికార్డులు బద్దలు కొట్టిన రాయదుర్గం భూములు. రాయదుర్గంలో ఎకరం 264 కోట్లు. గతంలో 237 కోట్లు పలికిన ఎకరం. హైదరాబాద్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. రోజురోజుకు హైదరాబాద్ విస్తరిస్తోన్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా రాయదుర్గం భూములకు ఎంత డిమాండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని పాన్ మక్తా ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్ 83/1లో 5.25 ఎకరాల భూమిని వేలానికి పెట్టారు. ఈ భూమిని ఎకరాకు కనీస ధరను 175 కోట్లుగా నిర్ణయించారు. అయితే గత రికార్డులను రాయదుర్గం భూములు బద్దలు కొట్టాయి. ఎకరం ఏకంగా 264 కోట్లు పలికింది. గతంలో ఇదే ప్రాంతంలో ఎకరం 237 కోట్లు పలికింది. కాగా ఇప్పుడు భారీ మొత్తంలో అమ్ముడుపోవడంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐటీ కారిడార్ కు సమీపంలో ఉన్న రాయదుర్గం, పాన్ మక్తా ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్ ఉండటమే ఈ స్థాయి ధరలకు కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతకుముందు రాయదుర్గం భూముల వేలం ప్రక్రియలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏదైనా అభ్యంతరం ఉంటే హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రాయదుర్గం, పాన్ మక్తా భూముల వేలం కొనసాగించేందుకు టీజీఐఐసీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో వేలం ప్రక్రియను కొనసాగించారు.